బ్యాక్. మరి మనం ఎన్టీవీలో జరుపుకుంటున్న శతమానుభవతి సంబరాల్లో పాలు పంచుకోవడానికి మరి మన ఈ ఫ్యామిలీలో పాలు పంచుకోవడానికి విచ్చేశారు చిత్ర నిర్మాత దిల్ రాజు గారు. మరి ఆయనని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. దిల్ రాజు గారు. హ్యాపీ సంక్రాంతి సార్. హ్యాపీ సంక్రాంతి ఎవ్రీవన్. యా మార్నింగ్ ఇవ్వాలి, ఇప్పుడు ఇస్తున్నా గట్టిగా, రిజల్ట్స్ వచ్చేసాయిగా. థ్యాంక్ యూ. సో మరి చిత్ర హీరో శర్వానంద్, ప్లీజ్ వెల్కమ్. రాజు నేను కాదు, సినిమాలో రాజు. హాయ్ శర్వానంద్ గారు, హ్యాపీ సంక్రాంతి. సో మరి చిత్ర హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, ప్లీజ్ వెల్కమ్. నిత్య, హ్యాపీ సంక్రాంతి. సో నెక్స్ట్ నరేష్ గారు, ప్లీజ్ వెల్కమ్. కంగారు రాజు గారు, హ్యాపీ సంక్రాంతి సార్. థ్యాంక్ యూ. శ్రీరామ్ గారు, ప్లీజ్ వెల్కమ్. హ్యాపీ సంక్రాంతి. మాధవి గారు, హ్యాపీ సంక్రాంతి అండి. దక్ష రవి, ప్లీజ్ వెల్కమ్. ముందుగా మరి చిత్ర యూనిట్ అందరికీ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ చెప్తోంది ఎన్టీవీ. మరి దిల్ రాజు గారు, మీ ఆనందం మీ కళ్ళలోనే తెలిసిపోతోంది. లోపలికి వచ్చే ముందు పర్మిషన్ అడిగారు, నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి, నేను మాట్లాడుతూ ఉంటాను, ఎక్స్క్యూజ్ మీ. నో ప్రాబ్లం సార్. సో ఒక్కసారి అందరూ శతమానం భవతి అని మనస్ఫూర్తిగా అనుకుందామా? 1 2 3 శతమానం భవతి. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి మనం ట్రైలర్ చూసిద్దాం. వెల్కమ్ బ్యాక్. మరి ఎన్టీవీలో శతమానం భవతి సంబరాలు జరుపుకుంటున్నాం. మరి ఆహా, అసలు ఈ టీం అందరినీ చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉంది. అసలు శతమానం భవతి లాంటి సినిమాలు వస్తేనే ఇలా అందరం కలుసుకోగలుగుతాం. మరి ఇలాంటి సినిమాలు వస్తేనే ప్రతి ఫ్యామిలీ కూడా చూడ ముచ్చటగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. మరి ఇంత అద్భుతమైన చిత్రం, ఇంత సక్సెస్ఫుల్ సార్, అమెరికాలో చించేస్తోంది, మన దగ్గర ఫస్ట్ సెకండ్ షోస్ విరగదీసేస్తున్నాం అని వింటున్నాం మేము. రాజుగారు, కంగ్రాచులేషన్స్ హార్ట్ఫుల్ సార్. సార్ అసలు ఎలా అనిపిస్తోంది మీకు? సో బేసిక్గా ముందు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, తెలుగు ప్రేక్షకులందరికీ అండ్ మా ఓల్డ్ టీమ్కి. థ్యాంక్ యూ సతీష్. అంటే ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. మనం ఎంత కష్టపడి సినిమా తీసినా అది ప్రేక్షకులు ఆదరించిన రోజే మనకు వచ్చే హ్యాపీనెస్ వేరు. సో ఇప్పుడే ఓల్డ్ టీమ్ ప్రసాద్ ఐమాక్స్లో సినిమా చూసి వస్తున్నాము. సో చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సో ఏదైతే ఇన్ని రోజులు ఎలా ఉంటుంది, రిజల్ట్ ఎలా వస్తుంది అని ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్ లాగా మా అందరికి ఒక ఉండే. సో ఇప్పుడే జస్ట్ రిలీఫ్గా ఉన్నాం. సో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి షోస్ అయిపోయాయి, అలాగే ప్రసాద్ ఐమాక్స్లో షోస్ అయిపోయాయి. ఎస్టర్డే 1 డే ముందు యుఎస్లో రిలీజ్ చేశాం. సో సెకండ్ డే యుఎస్లో ఇవాళ కలెక్షన్స్ అన్ని వింటుంటే ఆ మౌత్ టాక్తో వచ్చిన ప్రేక్షకులకి, థియేటర్స్కి వచ్చిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అంటే ఒక సినిమా బాగుంది అంటే మీకు తెలిస్తే చాలు, మీరు థియేటర్స్కి వచ్చేస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఒక పండగ రోజు 8 గంటలకే ఫ్యామిలీస్ థియేటర్స్కి వచ్చి వాళ్ళ సినిమా చూస్తున్నారంటే మా శతమానం భవతి అనే సినిమాపై మీకున్న నమ్మకం, మేము ఇన్ని రోజులు మా సినిమా గురించి చెప్తున్న నిజాలు మీరు నమ్మి థియేటర్కి వచ్చారు. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థియేటర్స్ నుంచి బయటకు వచ్చాక మీరు చూపిస్తున్న ఆనంద బాష్పాలతో మాకు, మీరు సినిమా గురించి చెప్తుంటే ఇంకా మాకు ఆనంద బాష్పాలే వస్తున్నాయి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సార్, మన తెలుగు వాళ్ళందరికీ కూడా పండగ అంటే సంక్రాంతి. మరి సినిమా అంటే సంక్రాంతికి వచ్చిన ఈ శతమానం భవతే అంటున్నారు. సో శర్వానంద్ గారు, సో హౌ డు యూ ఫీల్? అంటే ఇప్పుడు సంక్రాంతి వస్తే దిల్ రాజు గారు, మీరు, మిక్కీ వచ్చిందంటే అది హిట్, అసలు ఇంకా అది ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్. సో ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉందండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, ప్రేక్షకులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడే థియేటర్ నుంచి చూసి వస్తున్నాం.
అక్కడ ఒక తాతయ్య చేతులు పట్టేసుకుని చాలా మంచి సినిమా తీసావు బాబు అని వాళ్ళ కళ్ళల్లో ఆ ఆనంద బాష్పాలు చూస్తుంటే అసలు అంటే అసలు తీసుకోలేకపోయాను. మా తాతగారు గుర్తొచ్చారు. ఆయన ఎక్కడున్నా దీవిస్తారు గ్యారంటీగా. అండ్ థ్యాంక్స్ సతీష్ గారు ఇంత మంచి సినిమా చేసినందుకు. అండ్ ఇందాక రాజన్ చెప్తున్నట్టు థియేటర్కి పొద్దున్నే 8:30 9 o'clock షోకి ఫ్యామిలీస్ అందరూ కలిసి అంతమంది సినిమా చూడటానికి వచ్చారు. మొత్తం అసలు హౌస్ఫుల్ అయిపోయి టికెట్లు దొరక్క బయట నుంచి ఉంటున్నారంటే ఐ థింక్ అంతకంటే బ్లెస్సింగ్. రాజన్ అన్నట్టు సినిమా చేయడం వరకు మా పని, చూసి వాళ్ళు ఈరోజు ఇంత బాగుంది సినిమా సూపర్ హిట్ అని యూఎస్ నుంచి అక్కడి నుంచి ఫోన్ చేసి అసలు ఏంటి సినిమా, అసలు ఎలా తీశారు ఈ సినిమా అని, అంటే అంత గొప్ప సినిమాగా మాట్లాడుతున్నారంటే అంతకంటే కావాల్సింది లైక్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ ఫీలింగ్ దట్ ఐ మీన్ ఇంతకంటే ఏం అవసరం లేదు. సంవత్సరానికి ఒక్క సినిమా చేసినా చాలు, ఇలాంటి ఫీలింగ్ ఉంటే చాలు. థ్యాంక్ యూ సో మచ్. సో మరి మా ముద్దుగుమ నిత్య, సో హౌ యూ ఫీల్ నిత్య, అంటే ఎలా అనిపిస్తోంది అసలు సినిమా ఎంత హ్యూజ్ సక్సెస్? It's a very special feeling. First of all, Sankranti wishes to everybody. So it's my first Sankranti in Hyderabad, and I think it will be the most memorable one. I would like to thank Satish sir and Dilraju garu for giving me such a wonderful opportunity. Sameer sir for showing me so well, and Sharva for being a wonderful co-actor, and the complete team. I am really proud and happy to be a part of this film. Thank you so much. ఓకే రాజుగారు, కంగారు రాజుగారు, ఇంకోటి చెప్పాలి, అసలు వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. Yeah. నరేష్ గారి సినిమాలో అసలు అలాగా ఇరక్కొడేశారు అంతే. ఎంటర్టైనర్ ఆఫ్ ద శతమానం భవతి అంటే అవార్డు మీకే. థ్యాంక్స్ టు ది ఎంటైర్ టీమ్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు. అసలు ట్రైలర్ చూసినప్పుడే అసలు ఇక మేము డిసైడ్ చేసుకున్నాం ఇట్స్ గోయింగ్ టు రాక్ అని. మీరే ఎలా ఉంది అసలు మీ క్యారెక్టర్? నాకు దిల్ రాజు గారు ఈ సినిమా చేసేటప్పుడు మేము పర్సనల్ కలిసినప్పుడు 2 విషయాలు చెప్పారు. ఒకటి, మీరు కంగారు రాజు అనే క్యారెక్టర్ చేయబోతున్నారు, మీరు మర్చిపోలేని క్యారెక్టర్ అవుతుందని ఒకటి చెప్పారు. రెండో పాయింట్ చెప్పారు ఆయన, ఇది డ్రీమ్ ఫిల్మ్ అండి నాకు అన్నారు. అంటే ఆయనకి దిల్ రాజు గారికి హిట్స్ సక్సెసెస్ కొత్త కాదు, కానీ ఒక రేర్ హిట్ శతమానం భవతి. ఆయన ఏం చెప్పాడో ఇవాళ అది సంక్రాంతికి చూస్తున్నాం. ఈ సంక్రాంతి శతమానం భవతి సంక్రాంతి. కంగ్రాచులేషన్స్ టు అవర్ డైరెక్టర్ సతీష్ గారు. నిజంగా ఆయన ఏం రాశాడో అది తీశాడు, ఏమి తీశాడో ఇవాళ అది నేను ఆ రోజే చెప్పాను, సంక్రాంతి చెరుకు రసం అని. అది ఈ ఫిల్మ్. కంగ్రాట్స్ టు మికీ జయ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. సంక్రాంతి హిట్ మికీ జయమేయర్ది. తర్వాత మా సంక్రాంతి హీరో అని మనం చెప్పాను. తెలుగు హీరోకి సంక్రాంతి హీరో అనేది పెద్ద టైటిల్. అది వన్ మోర్ సంక్రాంతి హీరో ఇస్ అరైవ్డ్, శర్వానంద్. హార్టీ కంగ్రాచులేషన్స్. అనుపమకి అప్పుడే చెప్పేశాను వెల్కమ్ టు 2 తెలుగు స్టేట్స్ అని, ఇక్కడ నువ్వు వెంటనే బంగ్లో కొనేసుకోవాలని. హార్టీ కంగ్రాచులేషన్స్. ఎంటైర్ టీమ్, సమీర్ గారు ఇక్కడ లేరు కానీ ఆయనకి. పర్టికులర్గా నా క్యారెక్టర్కి వస్తే, నేను ఆల్వేస్ క్యారెక్టర్లోకి వెళ్ళి మెథడ్ యాక్టర్ని, బేసిక్గా క్యారెక్టర్ని ఎంజాయ్ చేస్తాను. సతీష్ గారు నాకు ఈ క్యారెక్టర్ చెప్పిన రోజునే నేను అడిగాను, 1 గంట 2 hours క్యారెక్టర్ మొత్తం సినిమా చెప్పాడు నాకు ఆయన, డైజెస్ట్ చేసుకోవాలని. తర్వాత నేను 1 గంట మీ టైం ఇవ్వాలి, కంప్యూటర్ ముందు కూర్చున్నాం, ఈ గెటప్ డిజైన్ చేద్దామని అడిగాను. తప్పకుండా అని పాప అంత బిజీలో వచ్చాడు ఆయన. ఆ గెటప్ అంతే అందంగా వచ్చింది, ఆ క్యారెక్టరైజేషన్ అంతే అందంగా వచ్చింది. ఒక నటుడికి ఒక 10 మెమరబుల్ క్యారెక్టర్స్ లైఫ్లో మిగులుతాయి. నాకు చిత్రం తీసుకుంటే అలాంటి 5-6 ఉన్నాయి. డెఫినెట్గా నా లైఫ్లో మర్చిపోలేనటువంటి క్యారెక్టర్, మెమరబుల్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అని నేను చెప్పకూడదు, అది ఇవాళ శర్వానంద్ చేసిన కాంప్లిమెంట్, ఆయన థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ మళ్ళీ సంక్రాంతి నాకు మరొక మంచి సినిమా ఇచ్చింది శతమానం భవతి ద్వారా. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నేను ఒక మంచి పొజిషన్కి వెళ్తున్న టైంలో ఇది ఒక పెద్ద మెట్ అయింది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ దిల్ రాజు గారు, సతీష్ గారు అండ్ ద ఎంటైర్ యూనిట్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు శర్వానంద్, అవర్ హీరో, సంక్రాంతి హీరో. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ యూనిట్. నిన్న యూఎస్లోనే ట్రెమెండస్ రెస్పాన్స్. నిన్న అక్కడి నుంచి ఫోన్లు ఇక్కడ ఫిల్టర్ అవునాయి మాకు.
ఇవాళ మార్నింగ్ నుంచి ప్యాక్ అయిపోయింది థియేటర్స్. అంటే సంక్రాంతి సినిమా, సింప్లీ సంక్రాంతి ఫిలిం, శతమానం భవతి, సంక్రాంతి మేకవన్న పులి శతమానం భవతి. ఈరోజు ఇట్స్ ద బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ సంక్రాంతి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ నరేష్ గారు. సో శ్రీరామ్ గారు, సో మీరున్నారంటే మీ సొంత సంస్థలో ఉన్నట్టే. అవును, మా సొంత సంస్థ ఇది. సొంత సంస్థ ఆఫ్టర్ 10 years బొమ్మరిల్లు ఆఫ్టర్ శతమానం భవతి. రాజుగారు ఎవరైనా మాట్లాడితే ఆ మావోడు అని ఒట్టికి పెడతారు. అంతే. నిజంగానే అలాగుంటుంది. పండగకి ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి, ఎన్నో సక్సెస్లు అవుతూ ఉంటాయి. కానీ ఈ శతమానం భవతి అంటే మేము చేసేవాని కాదు, కానీ ఇది పండుగ సినిమా. ఫ్రేమ్లో చూస్తుంటే పండగ వాతావరణమే కనిపిస్తుంది. సో పండగ సినిమా కాదు ఇది, ఇది పండుగ సినిమా. సో అంత అద్భుతమైన సినిమా. చూస్తుంటే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. అంతే ఇది అన్నీ కలిసి వస్తాయంటారు చూసారా, అట్లాగే ఈ సినిమాకి మిక్కీ గారు, సమీర్ గారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, వీళ్ళందరూ పిల్లర్స్. చాలా అంటే ఎంత క్లారిటీతో సినిమా చేశారో అందుకనే రాజు గారు ఫుల్ స్వింగ్లో ఉన్నారు. సంక్రాంతి అంతా ఆయన వాహనానికి కనిపిస్తుంది మాకు. థియేటర్లో చూసి వాళ్ళ రియాక్షన్స్ అన్ని చూసిన తర్వాత ఆయనలో ఒక కొత్త ఎనర్జీని చూశాను నేను. సో థ్యాంక్ యూ సార్. మీ అందరం ఈ సినిమాలో ఇలా పార్టిసిపేట్ చేసి, అంటే ప్రతి ఒక్కరూ నెక్స్ట్ అంటే పేరెంట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, పండగ కలిసి ఉండాలని ఒక ఫీల్ క్రియేట్ చేస్తుంది. ఎవరెక్కడున్నా నెక్స్ట్ ఇయర్ మాత్రం డెఫినెట్గా ఈ సినిమా చూసిన తర్వాత అందరూ కలిసి అయ్యి మేమేం మిస్ అవుతాం. జస్ట్ ఇప్పుడే శర్వాకి ఒక కాల్ వచ్చిందండి. సినిమా చూశాను, బాగుంది, ఈ పండక్కి వెళ్ళకుండా హైదరాబాద్లో ఉండిపోయాను, నవ్ ఐఎమ్ గోయింగ్. సినిమా చూసి వచ్చి అది ఫీల్. సో నేను ఇంకా మిస్ చేసుకోదలుచుకోవాలి. ఇప్పుడు నాకు కాల్ వచ్చింది, తను భీమవరం అమ్మాయి. సో జనరల్గా పండగకి వాళ్ళు వెళ్తారు, వెళ్ళలేదంట. సినిమా చూసి వచ్చి నాకు ఫోన్ చేసి, నేను మిస్ అయిపోయాను సార్, ఇయర్ నేను భీమవరంకి వెళ్ళలేకపోయాను, ఇప్పుడే మా ఆయన్ని అడుగుతున్నాను, నాకు వెళ్ళాలని ఉందండి. సో దట్స్ ఇట్స్ ఎ జెన్యూన్ ఫీల్. అది సినిమా నుంచి బయటకు వచ్చిన ఫీల్ అవుతుంది. రియలీ అలాంటి ఫీల్ నిజంగానే మీ సినిమాలో అలా కలిగిస్తాయి. అది మార్క్ అంతే. దిల్రాజు గారి మూవీస్ అంటేనే మార్క్ అసలు. అంటే నాది కాదు, నాకు ఇలాంటి కథలు తీసుకొచ్చిన దర్శకుల్ది, ఇలాంటి కథలకు పనిచేస్తున్నాయి ఇప్పుడు మా మిక్కీ కానీ, సమీర్ కానీ, అంటే ఇట్స్ మా అందరు టీం వర్క్. ఒక కథ అనుకుంటే మేము ఇక్కడ వరకు రిలీజ్ వరకు ఇంతమంది పనిచేస్తే ఒక సినిమా. ఇది నాది కాదు, మా అందరిది. మా టెక్నీషియన్స్, మా ఆర్టిస్టులు, మేము అందరం చేస్తే ఈరోజు శతమానం భవతి ప్రేక్షకుల దగ్గరికి ఇలా తయారైంది. ప్రేక్షకులు పల్స్ బాగా ఏ ఎమోషన్ పట్టుకుంటే సక్సెస్ అనేది రాజుగారి బాగా తెలుసు. అదే ఆ టైంలో అలా హోల్డ్ చేస్తారు దాన్ని. 1 minute, నాకు నెల్లూరు నుంచి ఒక కాల్ వస్తుంది. మీరు మాట్లాడండి సార్. అండ్ మా ప్రతినిధి ఇప్పుడు ఐమాక్స్ థియేటర్ దగ్గర మూవీ చూసిన వాళ్ళతో ఉన్నారు, ఏం మాట్లాడతారో చూద్దాం. ఒక నుండి లైవ్ చూద్దాం. అరుణ్, ఓవర్ టు యు. చాలా బాగుందా? ఓకే, థ్యాంక్ యూ హరి, థ్యాంక్ యూ. ఓకే, అయిపోయింది. దాని ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఆ సినిమా ఎలాంటి ప్రేక్షకులను అల్లరిస్తుంది అనేది ఒకసారి ఇక్కడ సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్ళతో మాట్లాడితే మనం ఐమాక్స్ దగ్గర ఉన్నాం. ఇప్పుడే సినిమా కంప్లీట్ చేసుకొని బయటకు వస్తున్న వాళ్ళందరూ కూడా సినిమాని బయటకు వస్తున్నారు. అందరూ వచ్చే వాళ్ళందరూ కూడా పాజిటివ్ వేతో కనిపిస్తున్నట్టుగా ఉన్నారు. ఎలా ఉందండి సినిమా? సినిమా బాగుంది సార్. జయసుధ యాక్షన్ కానీ, ప్రకాష్ రాజ్ యాక్షన్ కానీ చాలా బాగుంది. శర్వానంద్, అనుపమ బాగా మ్యాచ్ అయ్యారు స్క్రీన్కు. అండ్ సెకండ్ హాఫ్లో డబ్ స్మాష్ ఎపిసోడ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే అసలు స్క్రీన్ మీద సంక్రాంతి చూసేసినాం. ఎలా ఉంది అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్? అబ్సల్యూట్ ఫ్యామిలీ ఎంటర్టైనరు. సినిమా బాగుంది. నేను 3 days 3 ఫిలిమ్స్ ఫస్ట్ షో చూశాను. 3, ఒకటి సంక్రాంతి, ఒకటి భోగి, ఒకటి కనుమ. అసలు మీరు చెప్పండి ఎట్లా ఉంది? చాలా బాగుందండి. లైక్ డైరెక్టర్ సతీష్ గారు చాలా బాగా నేరేట్ చేశారు స్టోరీని. ఆర్టిఫిషియల్ గ్రాఫిక్స్ కాకుండా, విజువల్ వండర్స్ ఏమీ లేకుండా, అంటే తూటాల కంటే పొదులైన మాటలతో, డైలాగ్స్తో చాలా బాగా నేరేట్ చేశారు. లైక్ అనుపమ పరమేశ్వర్ గారు వన్ ఆఫ్ ద అనదర్ అసెట్ ఫర్ ద మూవీ. మీరు చెప్పండి ఎట్లా ఉంది? చాలా బాగుంది సినిమా. అందరూ కలిసి చూడొచ్చు సినిమా. చాలా బాగుంది. సంక్రాంతి గురించి బాగా చూపెట్టారు. చాలా బాగుంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి కొంతమందితో మాట్లాడదాం. ఎలా ఉందండి? చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఎలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్? ఫ్యామిలీగా చూడాలి, చాలా బాగా చూడొచ్చు పిక్చర్. శరవానంద్ యాక్టింగ్ సూపర్గా ఉంది. మరోవైపు కొంతమంది మహిళలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళతో ఎలా ఉంది? సినిమా చాలా బాగుంది. పక్కా ఇది దిల్ రాజు మూవీ. సంక్రాంతి పండుగ అంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సింది, అంత బాగుంది సినిమా. డైరెక్షన్, సతీష్ గారి డైరెక్షన్ కూడా చాలా బాగుంది. సార్ సినిమా చూసారా? ఎలా ఉంది మేడం? బాగుందండి, చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయి, చాలా బాగుంది. ఇది ఎవరు వచ్చినా చాలా ఆనందభరితమైన వాతావరణంతో వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా
కుటుంబం సమేతంగా పూర్తి స్థాయిలో చూడొచ్చు. సంక్రాంతికి ఆస్వాదించేలాగా ఉంది. సంక్రాంతి సందర్భంగా అద్భుతంగా మంచి మోరల్స్తో తీసినటువంటి సినిమా, కుటుంబ భరిత వాతావరణానికి కుటుంబ సమేతంగా చూడడానికి అనుకూలంగా ఉన్నటువంటి ఈ సినిమా ఈసారి ఖచ్చితంగా హిట్ బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ అరుణ్. రాజు గారు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తే అంటే అదేనండి నేను చెప్పేది, ఇలాంటి సినిమాలు ఏంటంటే ఒక్క మార్నింగ్ షోతోని కాదు. ఇప్పుడు ఇలా వెళ్ళి బాగుంది అంటే ఇప్పుడు మ్యాట్నీస్కి, ఫస్ట్ షోస్కి, సెకండ్ షోస్కి ఫ్యామిలీ స్టార్ట్ అవుతారు. అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. సో ఇప్పుడు కమర్షియల్ సినిమాలు అనుకో మార్నింగ్ షో నుంచి స్పీడ్గా ఉంటాయి. మాకు లక్కీగా ఈరోజు అన్ని థియేటర్స్ హౌస్ఫుల్ రావడం ఫస్ట్ హ్యాపీ. బట్ ఇప్పుడు మీరు ఇంతమందిని తను అడిగితే 7 మెంబర్స్లో ఒక్కొక్క రకంగా చెప్పారు. ఒక్కరే ఒక ఫ్యామిలీ ఒక్కరే కనిపించారు. అదే మీరు ఈవినింగ్ షోకి వెళ్తే 10 మందిలో 7 ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. సో దట్స్ ఈ సినిమా తను చెప్పింది ఫ్యామిలీస్ వాల్యూస్ బాగున్నాయని. ఎస్, మేము ముందు నుంచి అనుకుందే ఈ సినిమాని అలా. సో ఒకతనేమో దిల్ రాజు గారు ఫిలిం అని అన్నారు, ఒకరేమో శర్వానంద్ బాగా చేశారని, ఒకరు అనుపమ, ఒక డైరెక్టర్. సో అంటే ఒక సినిమాకి వీళ్ళందరూ కలిస్తేనే ఈ సినిమా. అందుకే ఈరోజు మాకు శతమానం భవతి. అంటే మామూలుగా సంక్రాంతి అంటే మన ఊళ్ళలోకి వెళ్ళిపోయి ఆ పల్లె వాతావరణం, మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు, మన ఫ్యామిలీ అందరితో గడిపే పండగ. బట్ ఈసారి చాలా మంది ఊళ్ళకి వెళ్లకుండా ఇక్కడే సంక్రాంతి చేసుకుంటున్నారు మన శతమానం భవతితో. దానికి నోట్ల ప్రాబ్లం ఒకటి, శతమానం భవతి ప్రాబ్లం. ఓకే, సో సతీష్ గారు ఏమంటారు? అసలు ఇంతమంది ఎంత హ్యాపీగా ఉన్నారు, ప్రతి ఒక్కరూ హృదయం మీద చేసుకొని చాలా అద్భుతమైన మూవీ, చాలా చాలా బాగుంది అసలు అని అంటున్నారు. అదేనండి, అంటే ఒక మంచి కథ ఉంటే అది ఎంతమందిని కదిలిస్తుంది అనడానికే మా శతమాన భవతి విజయం నిదర్శనం. 2 years ట్రావెల్ అండి రాజుగారిది నాది ఈ సినిమా మీద. అంటే ఎగ్జామ్స్ ఎప్పుడో మార్చ్ ఏప్రిల్స్లో ఉంటాయి, బట్ స్కూల్స్ కాలేజ్ ఓపెన్ చేసినప్పటి నుంచి చదువుతాం కదా, అలా చదువుకుంటూ ఎగ్జామ్ రాసాము. బాగా రాసామని తెలుసు, బట్ రిజల్ట్ వచ్చే రోజు టెన్షన్ ఉంటుంది కదా, ఆ టెన్షన్ ఈ రోజుతో తీరిపోయింది. సో ఈరోజు ఈ సినిమా ఇంత బాగా రావడానికి ముఖ్య కారణం మా రాజుగారే. అంటే కథని నమ్మి ఇంత దాకా ఎప్పుడు మధ్యలో ఏది అస్సలు డీవియేట్, ఒకవేళ నేను అవుతున్నా అది కాదు, ఇదైతే బాగుంటుంది సతీష్ అని ఇద్దరం డిస్కస్ చేసుకుంటూ చేసాం. సో అందరూ ఈరోజు ఇంత ఇన్వాల్వ్ అయి చేశారు అంటే అది కథ నడిపిస్తుందండి. చాలామంది చెప్తారు దీన్ని బట్టి కథ అనేది ఎంత ముఖ్యం అనేది. ప్రకాష్ రాజ్ గారు వచ్చి నాకు కొంతమంది ఫస్ట్ షూటింగ్ వెళ్ళే ముందు చెప్పారు, ప్రకాష్ రాజ్ గారు, జయసుధ గారు దగ్గర 30 మంది ఆర్టిస్టులు, అవుట్డోర్ షూటింగ్, ఎట్లా కొంచెం టెన్షన్ అవుతుందేమో చూసుకోవాలి. రాజు గారు అస్సలు నువ్వు ఆర్టిస్టులు ఏదో సైడ్, నువ్వు అసలు టెన్షన్ పడకు, నువ్వు ఏం చేయాలో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో అని చెప్పారు. జయసుధ గారు 15 years తర్వాత అవుట్డోర్ వచ్చి చేశారని. సో వీళ్ళందరినీ నడిపించింది ఓన్లీ కథ. సతీష్ డైరెక్టర్ అనో దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ అనో కంటే కూడా ఒక కథ, ఇంత మంచి కథ వీళ్ళు చేస్తున్నప్పుడు మన సైడ్ మనం కోఆపరేట్ చేయాలని వచ్చి అందరూ చేశారు. సో అందరూ అంత ఇన్వాల్వ్ అయి చేశారు కాబట్టి మేము వెరీ షార్ట్ టైంలో ఇంత మంచి సినిమా తీయగలిగాం. ఈరోజు ప్రేక్షకులు మమ్మల్ని ఇంత ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. నాకు చాలా మంచి సినిమా ఇచ్చారు, మీరు ఇచ్చారు. నేను మీకు కథ ఇవ్వడం కాదు, మీరు నాకు మంచి సినిమా ఇచ్చారు. అంటే సక్సెస్ వెనక మాత్రమే ఎక్కువ మంది వెళ్ళే ఈ ఇండస్ట్రీలో నాకు ప్రీవియస్ డైరెక్టర్గా సక్సెస్ లేకపోయినా నా మీద నమ్మకంతో, నా కథ మీద నమ్మకంతో మీరు వెనకుండి నన్ను నడిపించారు. ఈరోజు ఈ సక్సెస్ నాది కాదు సార్, మీది. అంటే ఒక మంచి కథని వీరు చేయగలరు అని నమ్మిన మీ నమ్మకానికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు సినీ నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావు గారు లైన్లో ఉన్నారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్. హలో సార్, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి టు శతమానం భవతి యూనిట్. రాజు గారు, సార్ నాకు గొంతు బాగాలేదు సార్ వింటున్నాను. దానికి కారణం మీరే. సో దానికి బిల్లంతా మీరే పే చేయాలి. ఆల్రెడీ చెప్పాను కదా, పంపించేస్తాను. ఎందుకంటే హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు మీరు ఏదన్నా అడుకోండి, కోరికలు తీరిపోతాయి. అలాగే మరి ఇంకోటి ఏంటంటే, శతమానం భవతి అంటే 100 ఏళ్ళు వసంతాలు, 100 సంవత్సరాల వసంతాల్ని చూడాలి మీరందరూ అని అర్థం. సో వసంతం అంటే, వసంతంలో ఉన్నటువంటి గ్రేట్నెస్ ఏంటంటే అది అందరికీ హెల్ప్ చేస్తుంది. వసంతంలో చూడండి, దేశానికి బాగుంటుంది,
వసంత ఋతువు అంటే స్ప్రింగ్ అనేది ఎప్పుడు సంవత్సరానికి ఒకటేసారి వస్తుంది. అది బెస్ట్ అన్నమాట. అన్ని వసంతాల్లో స్ప్రింగ్ అనేది చాలా బెస్ట్ స్ప్రింగ్. అలాగే ఈ పండుగ సినిమాల్లో శతమానం భవతి స్ప్రింగ్ లాగా ఇంకా పైకి రావాలని మొత్తం యూనిట్ అంతా దీన్ని సంతోషంగా ఉండాలని. ఇంకోటి ఏంటంటే చిన్న సినిమాలు హిట్ అంటారే, చిన్న సినిమా అంటే ఇదేనని అందరూ అనుకోవాలని, ప్రతి వాళ్ళు చిన్న సినిమాలు తీయాలని, ఈ సినిమాని ఆదర్శంగా పెట్టుకుని దిల్ రాజు లాగా చిన్నవాళ్ళు కూడా మంచి సినిమాలు తీసి ఇండస్ట్రీని ఇంకా ముందుకు నడపాలని నేను థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం మంచి సినిమాలు తీయడానికి. ఎప్పుడో ఇలా కుదిరినప్పుడు డెఫినెట్గా ఇండస్ట్రీకి, తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమా అందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో నిత్య అని పిలుస్తున్నాను నేను. సో ఎలా అనిపించింది నిత్య, ఎంత స్టార్ కాస్ట్తో వర్కింగ్? జయసుధ గారు, ప్రకాష్ రాజ్ గారు, ఎంత పెద్ద పెద్ద వాళ్ళు, నరేష్ గారు, బ్యూటిఫుల్ కాస్ట్. ఎలా అనిపిస్తోంది? I feel that I should be really blessed. Even in the beginning stage of my career itself, I got the privilege to be a part of such a big film with a lot of people. As you said, Jayasudha ma'am, Prakash Raj sir, Naresh garu, Indraja ma'am, everyone. So very experienced people, and I don't know what to say. I'm really happy to be placed near them. If my name is being written near them, that is the biggest honor I can get. So thanking everyone once again for that. అండ్ నాకు ఛాన్స్ రాలేదండి. రామ్ జోగయ్య శాస్త్రి గారు ఈజ్ గివెన్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ లిరిక్స్. అంటే ఒక్కొక్క పాటకి వాళ్ళు అంటే వర్క్ చేసిన విధానం, నేను ఎంత నస పెట్టినా, అంటే నస మీనింగ్ ఇది బాగాలేదు రామ్జో, ఇది మార్చు ఆయన ఫోన్లలో నాకు వాట్సాప్లో పంపించేసి నేను మళ్ళీ తిరిగి కాల్ చేయడము. అంటే ఒక్కొక్క సాంగ్ ఇంత బాగా రావడానికి వాళ్ళు ఎంతో అంటే ఆ స్టోరీని అర్థం చేసుకొని, ఆ 80s సాంగ్ కానీ, అలాగే తను రాసిన శతమానం భవతి సాంగ్ కానీ, అలాగే శర్వానంద్ వీళ్ళది డ్యూయట్ సాంగ్ అని, తను 3 సాంగ్స్ రాశాడు. అండ్ గ్రేట్ థింగ్ ఏంటంటే శతమానం భవతిలో 5 సాంగ్స్ ఉంటే అన్ని తెలుగు పదాలతోనే పాటలు ఉంటాయి. అంటే నాకు తెలిసి చాలా సినిమాల్లో ఈరోజు ఇలాంటి తెలుగు పాటలు రాక కొన్ని సంవత్సరాలు అయిపోతుంది, చాలా మిస్ అవుతున్నాం. సో అలాంటి తెలుగు పాటలు రాసిన మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. అండ్ మిక్కీ, థ్యాంక్ యూ సార్. నేను కొన్ని పాటలకి మిక్కీ మనం ఆ సింగర్తో పెడదాము, ఈ సింగర్ని పెడదాము, బాంబేకి వెళ్ళి నువ్వు పాడించంటే కూడా నన్ను కన్విన్స్ చేసి తెలుగు వాళ్ళతో, తెలుగు సింగర్స్ ఎక్కువగా మొత్తం కొత్త సింగర్స్. థ్యాంక్ యూ మిక్కీ. అంటే నీలాంటి వాళ్ళు ఇలా కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తే ఇప్పుడు మాలాంటి వాళ్ళకు కూడా అలా ఇలా వాళ్ళు పాపులర్ అవుతున్న కొద్ది ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది. సో ఇట్స్ మై టెక్నీషియన్స్, రామ్జో కానీ, శ్రీమణి కానీ, మిక్కీ కానీ, ఆల్ సింగర్స్, హ్యాట్స్ ఆఫ్ టు. ఒక మంచి సినిమాలో మీరు అందరూ పార్టిసిపేషన్ అయినందుకు, ఇలా మిమ్మల్ని తో మాట్లాడే అవకాశం నాకు ఎన్టీవీ వాళ్ళు కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరి ఒక్కసారి మన సింగర్స్ అందరితో పాటు మనందరం కూడా జాయిన్ అవుదాం. చక్కటి పాట మా అందరి కోసం. అందరూ ఒకే పాట పాడు. శతమానం భవతి బాగుంటుంది కదా, నా ఫేవరెట్ అది. దట్స్ అంటే మేము కూడా అప్పుడు శతమానం భవతి అని పాడగలం, మిగతా పాట అవన్నీ చాలా కష్టం. శాస్త్రి గారు వద్దులే అన్న, శతమానం భవతి సేఫ్. వధువేమో హలమేలు వరుడట శ్రీవారు. అండ్ ఇంకో గ్రేట్ థింగ్ చెప్పాలి, 1 minute. యాక్చువల్ ఈ సినిమాలో ఈ సిచ్యువేషన్ మేము ముందు వేరు అనుకున్నాము. సో రెగ్యులర్గా ఉండకుండా ఏదైనా ట్రై చేయాలంటే ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత వారు లిరిక్ రాసి పంపించారు. లిరిక్ రాసి పంపించగానే నేను హమ్ చేసుకుంటూ నాకు అనిపించింది. ఇమీడియట్లీ మేము కేరళలో ఉంటే సతీష్ వాళ్ళు అక్కడికి వచ్చారు. సతీష్, ఈ లిరిక్ చూస్తుంటే మన సిచ్యువేషన్ మార్చుకోవాలని ఈ లిరిక్ తర్వాత సినిమాలో శ్రీనివాస కళ్యాణంగా మార్చాం దాన్ని. సో అది రావడానికి కారణమైన మా రామ్జో గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి భక్తులం మేము. సో మా వెంకటేశ్వర స్వామి మీద అలా సాంగ్ రాసి మీరు మమ్మల్ని ఈ సినిమాలో శ్రీనివాసుడు కళ్యాణం చేయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.
వధువేమో కలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికెను చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మిసకట్టు కుంకుమ బొట్టు ప్రకాష్ రాజ్ గారు హీరో హీరోయిన్ పాడు అంటున్నారు. అందగాడు అందరివాడు అందగాడు అందరివాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పాతికేళ్ళ నవ్వుల వాడు పాతికేళ్ళ పండుగ వీడు నానమ్మకు తాతయ్యకు నమ్మిన చేదోడు ఉగ్గు పాలే గోదారై ఊపిరిగాలే గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు శతమాని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి. ఇదండి, అంటే అందరు ఎంత ఇన్వాల్వ్ అయి ఉన్నారో మీకు దీన్ని బట్టి అర్థమవుతుంది. నేను కూడా ఇంత ఈజీగా వాడుతున్నానంటే ఇన్వాల్వ్ అయినా. అసలు మీరు లేకపోతే ఇక్కడ శతమానం భవతి లేదన్నా. ఎవరొకరు లేకున్నా లేదు. చెప్పారు మొత్తం సినిమా డైలాగ్స్ అన్ని రాజు గారి డబ్స్ మ్యాచ్ లో పెడితే రాజు గారికి సినిమా మొత్తం డైలాగ్స్ చెప్పేస్తారు. ఈ పండక్కి రైతులు హ్యాపీ, సినిమా వాళ్ళు అంతకంటే హ్యాపీ, శతమానం భవతి యూనిట్ అంతకంటే అంతా హ్యాపీ, చాలా హ్యాపీ. ఈ ఫిలింలో నేను ఇవంతా పాటు అద్భుతమైన మ్యూజిక్, ఇందాక చెప్పినట్టు లిరిక్స్ వినబడి మనసులో నిలిచేటువంటి లిరిక్స్తో పాటు అసలు గోదావరి జిల్లాల్ని అంత అందంగా చాలా రోజులైందండి మేమందరం చూసి, సమీర్ గారు కూడా. అసలు ఆ ఇంద్రజ వచ్చేటప్పుడు ఆ ఉయ్యాల అలా ఊగుతుంటే ఆ చిన్నప్పుడు గుర్తొస్తుంది. అది ప్రతి వాళ్ళకు కూడా మన ఊరు గుర్తొస్తుంది. యు గెట్ వెరీ ఎమోషనల్. ప్రతి ఒక్కరు చిన్నతనం జరిలో జరిగిన విశేషాలన్నీ కూడా గుర్తు చేసుకునేలా ఆ ఫీల్ త్రూ అవుట్ క్యారీ అయింది. లాస్ట్ వరకు కూడా దట్ వాస్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్. ప్రతి క్యారెక్టర్ ఈస్ అ డిక్షనరీ ఈ ఫిల్మ్లో. ఓకే, సో మరి చూస్తున్న ఎన్టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ ముచ్చటైన కుటుంబంని చూసి మీరు ఎంజాయ్ చేస్తారని తెలుసు. మరి ఒక చిన్న